మొదటి పాఠం అని బాబా అన్నాడు. తంత్రం అంటే ప్రార్థన కాదు, ప్రార్థన అంటే యాచించడం, తంత్రం అంటే శాసించడం అని అన్నాడు. ఎముకల పొడి, బహిష్టు రక్తంతో గీసిన మరో వలయం మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు. నా ముందు 5 పళ్ళను నక్షత్ర ఆకారంలో ఉంచాడు. ఈ పళ్ళు నరకయాతన అనుభవిస్తూ చనిపోయిన వారివి అని ఆయన అన్నాడు. వారి బాధ ఇంకా వీటిలో బందీ అయి ఉంది. ఇప్పుడు మనం దాన్ని విడిపించి మనకు కావలసిన వైపు మళ్లించబోతున్నాం అని చెప్పాడు. ఆయన నాకు ఒక మంత్రాన్ని నేర్పించాడు. అది కేవలం 9 అక్షరాలు మాత్రమే ఉంది. కానీ ఆయన దాన్ని పఠించినప్పుడు చుట్టూ ఉన్న గాలి బరువుగా మారింది. చితిమంటలు పక్కున లేచాయి. కుక్కలన్నీ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాయి. దాన్ని 108 సార్లు జపించమన్నాడు. 50 సార్లు అనేసరికి నా నాలుక నుండి రక్తం కారుతూ వచ్చింది. 100 సార్లు అయ్యేసరికి నాకు తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తోంది. 108వ సారి ఏదో జవాబు వచ్చింది. ఆ పళ్ళ నుండి శబ్దం కూడా వచ్చింది. 5 మనుషులు నా మెదడులో ఒకేసారి ఆర్తనాదాలు చేస్తున్నట్టు అనిపించింది. ఆ పళ్ళు కదిలాయి, గిరగిరా తిరిగాయి, గాలిలోకి లేచి అగ్ని వలయంగా మారాయి. బాబా చిన్న పిల్లాడిలా నవ్వాడు. చూడు అన్నాడు. బాధ ఇప్పుడు నీ ఆజ్ఞను పాటిస్తోంది. ఎవరి మీద ప్రయోగించాలో కోరుకో అని ఆయన చెప్పారు. సారామత్తులో పిచ్చిగా నవ్వాను కూడా.